ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. తెలంగాణ ప్రభుత్వం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి పేరును ప్రతిష్ఠించిన ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర అవార్డును పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి ప్రదానం చేయుచున్న సందర్భంగా సమర్పిస్తున్న అక్షరాభినందన. గౌరవనీయులైన పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు ఒక మహానటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, రాజకీయ నాయకుడిగా తన బహుముఖ ప్రజ్ఞా విశేషాలతో తెలుగువారి జీవన విధానంలో అంతర్భాగంగా మమేకమైన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరున ప్రతిష్ఠించిన ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు తొలిసారిగా మిమ్మల్ని వరించినందుకు హార్దిక శుభాభినందనలు. తండ్రి పేరున ఒక రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థీకరించిన జాతీయ స్థాయి అవార్డు తనయుడిని వరించిన ఈ అరుదైన సందర్భం చరిత్రలో సువర్ణాక్షర లిఖితమవుతుంది. ఇక 5 దశాబ్దాలు పైబడిన మీ అవిశ్రాంత అభినయ జీవితమే మీకు ఇంతటి గౌరవ ప్రతిష్టలను తెచ్చిపెట్టింది. శతాధిక చిత్రాలలో ఎన్నెన్నో విశిష్ట పాత్రలు పోషించిన మీ నవరస నటనా చాతుర్యమే మిమ్మల్ని ఒక ఉన్నత శ్రేణి కళాకారుడుగా నిలబెట్టింది. మీ సమకాలీనులైన కథానాయకులలో మరెవ్వరూ చేయటానికి సాహసించలేనని వైవిధ్యభరితమైన పాత్రల్లో మిమ్మల్ని కోరి కోరి వరించాయి. ఒక నటుడి అభినయ సామర్థ్యానికి ఎల్లలు హద్దులు ఉండవని నిరూపిస్తూ సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, వైజ్ఞానిక చిత్రాలలో మీరు కనబరిచిన అసమాన నటనా వైదుష్యం అనితర సాధ్యం. తండ్రి జీవిత చరిత్ర ఆధారంగా నిర్మితమైన చిత్రంలో తండ్రి పాత్రను పోషించే అరుదైన అవకాశం చరిత్రలో మరే నటుడికి దక్కలేదు. అలాంటి సువర్ణ అవకాశాన్ని పొందిన ఏకైక కథానాయకుడు నందమూరి బాలకృష్ణ అన్న ఘనత మీ పేరున చిరస్థాయిగా నిలిచిపోతుంది. శతాధిక చిత్రాలలో విలక్షణ విభిన్న పాత్రలు పోషించిన విశిష్ట నటుడుగానే కాకుండా వరుసగా 3 పర్యాయాలు ఒకే నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ఎన్నికై మీ తండ్రి గారి పేరున ఉన్న రికార్డును సమం చేసిన ఘనత కూడా మీ సొంతమే. ఇక ప్రపంచ చలనచిత్ర చరిత్రలో తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న హీరోలు చాలామంది ఉన్నప్పటికీ 5 దశాబ్దాల నుండి నిర్విరామంగా, నిరాటంకంగా, అవిశ్రాంతంగా తండ్రి లెగసీని కొనసాగిస్తున్న వన్ అండ్ ఓన్లీ హీరో నందమూరి బాలకృష్ణ అన్న ఘనత మీకు మాత్రమే సొంతం. 1974లో తాతమ్మ కళ చిత్రంతో కన్న తండ్రి తొలి గురువుగా ప్రారంభమైన మీ నట ప్రస్థానాన్ని ఈనాటి వరకు అప్రతిహతంగా కొనసాగిస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనే ప్రశంసలు అందుకుంటూ కళాకారుడుగా సినిమా రంగంలో, శాసనసభ్యుడిగా రాజకీయ రంగంలో, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా సేవా రంగంలో సమున్నత వ్యక్తిగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకున్న తీరు అద్భుతం, ఆదర్శప్రాయం. ఇన్ని ప్రత్యేకతలు, ఘనతలు దక్కించుకున్న మిమ్మల్ని ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర అవార్డుకు అన్ని విధాల అర్హులుగా మా అవార్డుల కమిటీ న్యాయ నిర్ణేతలు ప్రకటించడాన్ని ఔచిత్యభరిత నిర్ణయంగా భావిస్తూ హృదయపూర్వక శుభాభినందనలతో రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి, తెలంగాణ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.